ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. షెడ్యూల్ వచ్చేసింది, కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రమే వచ్చింది. 28 మార్చి నుండి 11th ఏప్రిల్ వరకు షెడ్యూల్ అయితే వచ్చింది. మొత్తం టీమ్స్ ఏ మ్యాచెస్ ఎవరు ఎక్కడ ఆడుతున్నారు మొత్తం డీటెయిల్గా రాసుకున్నాను. అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఎవరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎవరికి కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, ఫస్ట్ ఫేజ్లో ఎవరితో ఆడుతున్నారు, ఆ ఫస్ట్ ఫేజ్లో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఏంటి, కీ మ్యాచెస్ ఏంటి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ మ్యాచే ఇనాగ్రల్ మ్యాచ్, అది కూడా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం ఈజ్ బ్యాక్. వాళ్ళు ఆడుతుంది ఎస్ఆర్హెచ్ తోటి. గతంలో మీకు గుర్తుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అదే గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ 280+ స్కోర్ చేయడం మనం చూసాము. ఆర్సీబీ కూడా 240 స్కోర్ చేసింది రిటర్న్లో. అలాంటి మ్యాచ్ చూస్తే అదిరిపోతుంది. ఫస్ట్ మ్యాచే హై స్కోరింగ్ మ్యాచ్. ఎస్, మరీ 280 240 కాక ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా కనీసం 200 అయితే బాగుంటుంది చూడడానికి కూడా. సో అది 28th స్టార్ట్ అవబోతుంది. అది ఆర్సీబీ హోమ్లో ఉండబోతుంది. ఇందాక చెప్పినట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళకి హోదా ఉంటుంది, వాళ్ళు ఇనాగ్రల్ మ్యాచ్ హోస్ట్ చేయడానికి. అండ్ చిన్నస్వామి స్టేడియం చాలా కాంట్రవర్సీస్ నడిచినాయి, బట్ దే ఆర్ క్లియర్ టు ప్లే. ఆర్సీబీ వాళ్ళ 5 games ఏమో ఆడుతున్నారు అక్కడ చిన్నస్వామి స్టేడియంలో. ఈసారి మ్యాచెస్ కూడా ఎక్కువ ఉంటాయి అంటున్నారు. మనకి ఫస్ట్ ఫేజ్ ఒకటే వచ్చింది కాబట్టి మనకి తెలియదు, ఇంక ముందు తెలుస్తుంది ఎన్ని మ్యాచెస్ ఉండబోతున్నాయి అనేది. సో ఆర్సీబీ ఈస్ ప్లేయింగ్ ఎస్ఆర్హెచ్ ఎట్ హోమ్ అండ్ సిఎస్కే ఎట్ హోమ్ 5th ఏప్రిల్. ఫస్ట్ 2 మ్యాచ్లు బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఆర్సీబీకి ఉండబోతున్నాయి. 2 హోమ్లో ఆడుతున్నారు కాబట్టి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చు. చాలా మంది అంటారు ఆర్సీబీ హోమ్లో అంతా సరిగ్గా ఆడట్లేదని, బట్ స్టిల్ హోమ్ అడ్వాంటేజ్ అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్కి అది లభించింది. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మరొకసారి ఆర్చ్ రైవల్స్. సిఎస్కేకి ఆర్సీబీకి అస్సలు పడదు. మనకు తెలుసు సదర్న్ డర్బీ. సిఎస్కే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఆర్సీబీ మ్యాచ్ ఎప్పుడు వస్తుందని. అట్లనే ఆర్సీబీ కూడా వెయిట్ చేస్తారు. ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంటుంది. నార్మల్గా లాస్ట్లో పెడతారు, ఈసారి సెకండ్ మ్యాచే పెట్టేస్తారు ఆర్సీబీ సిఎస్కే. అది కూడా ఆర్సీబీలో అంటే చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది ఆ మ్యాచ్ కూడా. 10th ఏప్రిల్లో ఆర్ఆర్ని ఆడుతున్నారు. అవే మ్యాచ్ అది, అక్కడ జైపూర్లో వెళ్ళి ఆడాలి. సో ఆర్ఆర్ దే డీసెంట్ సైడ్, అంత గ్రేట్ సైడ్ అయితే కాదు నా ఉద్దేశంలో. వాళ్ళు ఆన్ పేపర్ దే లుక్ డీసెంట్. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇండియన్ కోర్ ఉంది బ్యాటింగ్ లైనప్లో. హెట్మ్యాన్ని రిటైన్ చేసుకున్నారు. మరి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అక్కడ ఆర్సీబీకి చాలా గ్యాప్ వచ్చింది. మీరు 5th ఆడుతున్నారు, తర్వాత 10th, తర్వాత వెంటనే 12th ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్ ముంబై లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ ఆ మ్యాచ్ ఉండబోతుంది వాంకడేలో. ఆ మ్యాచ్ అద్భుతమైన మ్యాచ్. మరొకసారి ఆర్సీబీ ప్లేయింగ్ ముంబై ఇండియన్స్. స్టార్ స్టడెడ్ లైనప్ ఉండబోతున్నాయి 2 సైడ్లో కూడా కాబట్టి దట్ ఈస్ ద మ్యాచ్ టు వాచ్ అవుట్ ఫర్. కీ మ్యాచెస్ అని చెప్పాను, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ సిఎస్కే, ఆర్సీబీ ముంబై ఇండియన్స్. ఈ 3 మ్యాచ్లు కూడా ఆర్సీబీకి ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాయి కాబట్టి టోర్నమెంట్ స్టార్టే అదిరిపోతుంది. ఫస్ట్ 2 weeksలోనే చాలా అద్భుతమైన మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్కి వచ్చేస్తాను. ఎస్ఆర్హెచ్ ఇందాక మాట్లాడుతున్నట్టు ఆర్సీబీ తోటి వాళ్ళు అవేలా ఆడుతున్నారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 4 మ్యాచ్లో 3 అవే మ్యాచెస్ ఉన్నాయి. దానికి కూడా ఒక రీజన్ చెప్తాను నేను, ఎందుకు కొన్ని టీమ్స్ హోమ్లో ఎక్కువ ఆడుతున్నాయి, కొన్ని అవే ఎందుకు ఆడుతున్నారు ఫస్ట్ ఫేజ్లో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, కొన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు కేకేఆర్ చూసుకుంటే కోల్కతాలో వాళ్ళు 3 హోమ్ మ్యాచెస్ ఆడుతున్నారు. అలానే మీరు ఇక్కడ ఇంకొక హోమ్ టీమ్ 3 ఆడుతున్నారు. నేను చెప్తాను, ఆర్ఆర్ 3 హోమ్లో ఆడుతున్నారు. సో వాళ్ళు గువాహటిలో, కేకేఆర్లో, కోల్కతాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు హోమ్లో ఫస్ట్ పెట్టేశారు. సో దట్ ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ అవే మ్యాచెస్ ఆడతారు. అందుకనే మనం కేకేఆర్ హోమ్ మ్యాచెస్ ఎక్కువ ఆడటం. ఎస్ఆర్హెచ్ అవే మ్యాచెస్ 3 ఆడుతున్నారు. వాళ్ళని కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. ఇంకొక టీం అవే మ్యాచెస్ ఏది ఎక్కువ ఆడుతుందంటే జీటీ, వాళ్ళు కూడా 3 అవే మ్యాచెస్ ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఇందాక మాట్లాడాను. ఎస్ఆర్హెచ్ ఇస్ ప్లేయింగ్ కేకేఆర్ ఎట్ కోల్కతా. 2 అవే గేమ్స్ ఉన్నాయి స్టార్టింగ్లోనే. అది 2nd ఏప్రిల్ ఉండబోతుంది. 5th ఏప్రిల్న ఎల్ఎస్జీ ఎట్ హైదరాబాద్. అది ఎల్ఎస్జీతో ఆడబోతున్నారు కాబట్టి మీకు గుర్తున్నట్టయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ అప్పుడు అభిషేక్ శర్మ ఇంకా ట్రావెల్స్ ఎట్ 9 overs 12 overs 160 ఏమో చేజ్ చేశారు. ఇంకా కేఎల్ రాహుల్ మధ్యలో ఆ ఇంటరాక్షన్ అందరికీ గుర్తుంటుంది. సో ఎల్ఎస్జీ ఈజ్ బ్యాక్ ఇన్ ఉప్పల్ స్టేడియం. మరి ఈసారి ఎలా ఉండబోతుందో చూద్దాం. 11th ఏప్రిల్లో పంజాబ్ కింగ్స్ అవే ఆడుతున్నారు ముల్లన్పూర్లో. వాళ్ళకి కూడా గ్యాప్ వచ్చింది, ఒక 5 days గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్స్ వల్ల ఒక్కొక్కసారి మొమెంటం కూడా పోవచ్చు టీమ్ది. ఐపీఎల్లో సహజమే, మీరు బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడతారు, మధ్యలో పెద్ద గ్యాప్ వస్తుంది, దట్ ఈస్ కామన్. సో ఫస్ట్ ఫేజ్లో ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అయితే 3 అవే మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీ, కేకేఆర్ అండ్ పంజాబ్ కింగ్స్. ఒక హోమ్ మ్యాచ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఉంది. ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ 29th ఆడబోతున్నారు, అంటే 2nd day ఆఫ్ ద టోర్నమెంట్. వాళ్ళు కేకేఆర్ ఎట్ హోమ్ వాంకడేలో ఆడబోతున్నారు కేకేఆర్ తోటి. అది కూడా చాలా అద్భుతమైన మ్యాచ్.
కేకేఆర్ మనకు తెలుసు కొత్త సైనింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. క్యామరన్ గ్రీన్, టిమ్ సైఫర్డ్, ఫిన్ ఆలన్ ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ కేకేఆర్ ఈజ్ ద టీమ్ టు లుక్అవుట్ ఫర్ ఈ సీజన్లో. నేను ముందు వీడియోస్లో ప్రతి ఒక్క టీం ప్రివ్యూ చేస్తాను. ఐపీఎల్ కన్నా ముందు ఏ టీం ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఏముండొచ్చు, ప్రెడిక్షన్ ఏంటి, టాప్ 4 ఓవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. కానీ స్కెడ్యూల్ వీడియో కాబట్టి ఇది స్కెడ్యూల్ అయితే వాళ్ళది 29th మార్చ్ కేకేఆర్ హోమ్లో ఆడుతున్నారు వాంకడేలో. 4th ఏప్రిల్ డీసీతో ఆడుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ తోటి, అది ఢిల్లీలో ఆడుతున్నారు. 7th ఏప్రిల్ ఆర్ఆర్ తోటి, అది కూడా అవే ఉంది. 12th ఏప్రిల్ ఇందాక చెప్తున్నట్టు ఆర్సీబీ తోటి వాంకడేలో ఆడుతున్నారు. దట్ ఈస్ ద బ్లాక్ బస్టర్ మ్యాచ్. మరి కేకేఆర్ విషయానికి ఇందాక మాట్లాడినట్టు 3 మ్యాచ్లు హోమ్లో ఆడుతున్నారు. 2nd ఏప్రిల్ ఎస్ఆర్ఎస్తో హోమ్లో, 6th ఏప్రిల్ పంజాబ్ కింగ్స్ తోటి, 9th ఏప్రిల్ ఎల్ఎస్జీ తోటి హోమ్. ఒక అవే మ్యాచ్ ఆడుతున్నారు 29th, అది ముంబై ఇండియన్స్. కేకేఆర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. రన్నర్స్ అప్ లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్, వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు 2 మ్యాచ్లు అవే, 2 మ్యాచ్లు హోమ్లో ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ హోమ్లో 31st మార్చ్ జీటీ తోటి హోమ్లో ఆడుతున్నారు. సిఎస్కే తోటి అవే 3rd ఏప్రిల్, 6th ఏప్రిల్ ఏమో కేకేఆర్ తోటి అవే, 11th ఏప్రిల్ ఎస్ఆర్ఎస్ తోటి హోమ్లో ఆడబోతున్నారు. అండ్ సిఎస్కే తలా ఈజ్ బ్యాక్. మరి తలా వాళ్ళ టీం ఎక్కడ ఆడుతుంది? 30th మార్చ్ ఆర్ఆర్ తోటి అవే, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ అవే ఆడుతున్నారు. 2nd మ్యాచ్ హోమ్, పంజాబ్ కింగ్స్ హోమ్ వస్తున్నారు. ద మ్యాచ్ టు లుక్అవుట్ ఫర్ 5th ఏప్రిల్న ఉండబోతుంది ఆర్సీబీ, అది చిన్నస్వామి స్టేడియంలో ఉండబోతుంది. 11th ఏప్రిల్ డీసీ మళ్ళీ హోమ్కి వచ్చేసారు. జీటీ 31st మార్చ్ పంజాబ్ కింగ్స్ తోటి అవే, 4th ఏప్రిల్ ఆర్ఆర్ తోటి హోమ్, 8th ఏప్రిల్ డీసీ తోటి అది అవే, 12th ఏప్రిల్ ఎల్ఎస్జీ అవే. ఇందాక మాట్లాడుతున్నట్టు వాళ్ళు కూడా 3 అవే మ్యాచెస్ ఆడుతున్నారు. మరి అవే మ్యాచెస్ ఆడిన టీమ్స్కి అడ్వాంటేజా అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది స్టార్ట్ ఆఫ్ ద ఐపీఎల్లో ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇది లాంగ్ టోర్నమెంట్. ప్రతి ఒక్క టీం కూడా దాదాపు ఈసారి చెప్తుంది ఏంటంటే 16 మ్యాచెస్ కూడా ఉండొచ్చు పర్ టీమ్ అని మాటలైతే వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఎంత లాంగ్ టోర్నమెంట్ ఉంటుంది. స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ అవే హోమ్తో పెద్ద ఫరక్ పడదు. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో లేటర్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎన్ని హోమ్ మ్యాచెస్ ఉంటే టీమ్స్కి అంత అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఒకవేళ టఫ్ సిచ్యువేషన్లో ఉంటే హోమ్ మ్యాచెస్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఎస్ఆర్హెచ్ ఇంకా జీటీ కంగారు పడాల్సింది ఏం లేదు. తర్వాత హోమ్ మ్యాచెస్ ఉన్నా కూడా అడ్వాంటేజ్గా మారచ్చు మీకు. ఎల్ఎస్జీ వాళ్ళు 1st ఏప్రిల్ డీసీతో ఆడుతున్నారు, అది హోమ్లో. 5th ఏప్రిల్ ఎస్ఆర్హెచ్ అది అవే. కేకేఆర్ తోటి 9th ఏప్రిల్ అవే. 12th ఏప్రిల్ జీటీ హోమ్లో ఆడుతున్నారు. వాళ్ళు కూడా 2 హోమ్ 2 అవే ఆడుతున్నారు. ఆర్ఆర్ సిఎస్కే తోటి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు 30th మార్చ్న ఆడుతున్నారు, అది హోమ్లో ఆడుతున్నారు. జీటీ తోటి 4th ఏప్రిల్ అవే, వాళ్ళు కూడా 3 హోమ్ మ్యాచెస్ ఆడుతున్నారు స్టార్టింగ్లోనే. 7th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ తోటి, అది హోమ్. 10th ఏప్రిల్ ఆర్సీబీ హోమ్. ఢిల్లీ క్యాపిటల్స్ 1st ఏప్రిల్న ఎల్ఎస్జీ తోటి, వీళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. 1st ఏప్రిల్న వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఉంది, ఎల్ఎస్జీ తోటి అవే ఆడుతున్నారు. 4th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ హోమ్, 8th ఏప్రిల్ జీటీ హోమ్, 11th ఏప్రిల్ సిఎస్కే అవే. సో ఫస్ట్ ఫేజ్ అయితే రిలీజ్ చేశారు. నార్మల్గా ఐపీఎల్ ఇలా జరగదు, కానీ ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు స్క్వీజ్ చేయాల్సి వచ్చింది. ముందు ఎక్కువ హోమ్ మ్యాచెస్ కొన్ని టీమ్స్కి పెట్టడం, కొన్ని అవే మ్యాచెస్ వేరే టీమ్స్కి పెట్టడం. సో ఇదైతే ఫస్ట్ మనకి ఇనీషియల్ ఫిక్సెస్ అయితే వచ్చినాయి. ఏ టీంని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ముందే ప్రెడిక్షన్ ఇచ్చేయండి. ఎలా ఉన్నాయి టీమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు. 10 టఫ్ ఆపోజిషన్స్ ఉన్నాయి. ప్రతి టీం కూడా మంచిగా ఉంది, చాలా టఫ్ ప్రెడిక్ట్ చేయడం ఈసారి. కానీ ప్రతి ఒక్క డీటెయిల్ నేను ముందు వీడియోస్లో చెప్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఐపీఎల్ ఫీవర్ ఈజ్ బ్యాక్. ఈసారి అయితే బ్లాక్ బస్టర్ ఉండబోతుంది. నాకు చెప్తున్నట్టు ప్రతి ఒక్క టీం కూడా చాలా బాగుంది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ నాకైతే ఏ ఒక్క టీం సపోర్ట్ చేయను, నేను అన్ని టీమ్స్కి కూడా ఫేర్గా రివ్యూ కానీ ప్రివ్యూ కానీ ఇస్తాను. ప్రతి ఒక్క టీం వాళ్ళ కాంబినేషన్ ఏముండొచ్చో అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడతాను. మీరైతే కమెంట్స్లో మీ ఫేవరెట్ టీం ఏంటి, ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం గెలవచ్చు, మీకు నచ్చినది ప్రెడిక్షన్ ఏమనుకుంటున్నారో అది కమెంట్స్లో చెప్పండి.